నమస్తే నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పరేడ్ మైదానంలో వైభవంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. చిన్నారుల మధ్య కలెక్టర్ రాజకుమారి గుర్తించిన బాల్య జ్ఞాపకాలు. స్వాతంత్ర వేడుకల్లో ఆప్యాయత వెలువ. విద్యార్థులకు స్వయంగా చాక్లెట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల శ్యామల మల్టీ హాస్పిటల్లో పండుగ వాతావరణం. ఉచిత వైద్య సేవలతో పేదల గుండెల్లో స్థానం. వైద్యులు సంజీవ జనంతరి వేడుకలకు పోటీ గ్రామాల్లో. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు. స్వాతంత్ర సమరయోధుల సేవలు త్యాగాలు మరవలేనివి. జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడి. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ సునీల్ షోర్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జీవీఆర్ అభ్యుదయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో పాల్గొని దేశభక్తిని చాటారు. నంద్యాలలో ఘనంగా బైబిల్ మిషన్ 50వ వారం ప్రత్యేక ప్రార్థనలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం రాష్ట్రం ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు. డాక్టర్ మదర్ ప్రమీలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్తో కలిసి పరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ప్లాట్లలో క్రమశిక్షణతో మార్చ్ పాస్ట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా అభివృద్ధిపై సందేశమిస్తూ సూపర్ 6 హామీలు అత్యంత కీలకమైన అన్నదాన సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి 20,000 రూపాయలను అర్హులైన రైతులకు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో నంద్యాల జిల్లాలో 2,06,052 మంది రైతుల ఖాతాల్లో 139 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందన్నారు. 2026 ఖరీఫ్ సీజన్ కు 4,204 కోట్ల రూపాయల ఆర్థిక లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 853 కోట్ల రూపాయల పంట రుణాలను 1,83,223 మంది రైతులకు అందించాం. అనంతరం శ్రీశైల దేవస్థానం, వ్యవసాయ, ఉద్యాన, డిఎంహెచ్ఓ, విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, హౌసింగ్, వాటర్ రిసోర్సెస్, డ్వామా, డిఆర్డీఏ, డిపిఓ, కోఆపరేటివ్, ఐసిడిఎస్, ఏపీఎస్పీడీసీఎల్, ఇండియన్ రెడ్ క్రాస్, పర్యాటక శక్తి టీం, ఆర్డీఓ తదితర శాఖలు ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ శాఖలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రశంసా పత్రాలను మంత్రి, కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. డ్రోన్ వెనక్కి తీసుకొస్తున్నా. గౌరవాతిథులందరూ కూడా సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో నుంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నర్సం ఇబ్రహీం ఖలీల్ గారి సంతానం వీరు. తండ్రి ఇబ్రహీం ఖలీల్ గారు, తల్లి జైనత్రి గారు 8వ సంతానంగా జన్మించారు. ఉదార స్వభావం, మానవతా విలువలు కలిగినటువంటి వీరు విద్యార్థి దశ నుంచే
ఫుట్బాల్, హాకీ మేడగారితో వివాహం జరిగింది 1974లో. అలా వీరికి పర్వీజ్ గారు, ఫయాజ్ గారు, ఫిరోజ్ గారు, ఫాజిల్ గారు, ఖలీల్ గారు, ఫర్హానా గారు కలవాలంటే వెంకట వెంకట సుబ్బయ్య గారి సాహచర్యంలో రాజకీయ రంగంలో అనుసరించగలిగా మండల పట్టణాభివృద్ధికి ఒక సొంత స్థానం చేయడం గిరిబాబు గారు, అలాగే గారు గౌరవంగా సమర్పించారు. 3వ ప్లేటూన్ అసిస్టెంట్ కమాండర్ శ్రీ హరికృష్ణ గారు, అలాగే 2వ ప్లేటూన్ కమాండర్ 3వ ప్లేటూన్ కమాండర్ వెంగయ్య యాదవ్ గారు, అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గైడ్స్ వారు కూడా గౌరవందనాన్ని సమర్పిస్తున్నారు. అభినందరికీ కూడా విరిసిన దేశభక్తి, మురిసిన మువ్వన్నెల జెండా ఆనందోత్సాహ జీవితంలో కొనసాగుతున్నటువంటి శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీఆర్ గారితో గొప్ప అనుబంధాన్ని సంపాదించుకొని వైస్ చైర్మన్గా ప్రజాసభలో కొనసాగుతున్నారు. చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ గారిపై ఎన్ఎండి ఫారూక్ గారికి గొప్ప అభిమానం. 1999లో మరోసారి నంద్యాల శాసనసభ్యునిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రజాభిమానంతో సాధారణంగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఈ ఏడాది పాఠశాల నిర్మించిన మెగా PTM 4లో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు కమాండర్ శ్రీ హరికృష్ణ గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ కమాండర్ శ్రీ చరణ్ గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ అసిస్టెంట్ కమాండర్ శ్రీనివాసమూర్తి గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. థర్డ్ ప్లేటూన్ కమాండర్ శ్రీ ఎస్ గంగయ్య యాదవ్ గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. అసిస్టెంట్ కమాండర్ శ్రీ ఎస్ అమీర్ మొహిద్దీన్ గారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. అలాగే 4th ప్లేటూన్ అదవర్ గారు, 4th అసిస్టెంట్ కమాండర్ వెంకటరామరెడ్డి గారు గౌరవవందనం సమర్పించారు. ఎన్సీసీ చిన్నారులు గౌరవవందనం సమర్పిస్తున్నారు. అలాగే భారత్ స్కౌట్స్ కాంటిజెంట్ కమాండర్ గౌరవవందనం సమర్పిస్తున్నారు. సాయుధ దళాల స్థానంలో భాగంగా అతిథులకు గౌరవ వందనం సమర్పించి నిష్క్రమణకు అనుమతి కోరుతూ ఉన్నారు. ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు తెలియజేస్తూ మన ముందుకు వస్తూ ఉంది. విద్యుత్తు లేనిది అంధకారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రక్షణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ శోభాయమానమైనటువంటి శకటం వారి ఉద్యోగులతో మన ముందుకు సాగుతూ ఉంది. జాతీయ పతాకం గర్వంగా చేబూని ముందుకు సాగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ నంద్యాల జిల్లా విద్యుత్ అంతరాయం లేకుండా నంద్యాల జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ. సోలార్, పవన విద్యుత్తు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో ముందుకెళ్తున్నటువంటి సంస్థ.
ఉచిత విద్యుత్తు మన జీవితానికి భావితరాల భవిష్యత్తుకు భరోసానిద్దాం అన్న ప్రధాని నినాదంతో చేయి చేయి కలుపుదాం, ప్రతి ఇల్లు ఒక సోలార్ ఉత్పత్తి కేంద్రంగా మారుద్దామంటూ మన ముందుకు వచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్తు, ఆర్టీఎస్ ట్రాన్స్ఫార్మర్, సూర్యగర్, ప్రతి ఇల్లు ఒక సోలార్ ఉత్పత్తి కేంద్రంగా మార్చే విధంగా ప్రధానమంత్రి కుసుమ్ పథకం, రైతు శక్తి, సౌరశక్తితో సాగుతూ మన ముందుకు వస్తా ఉంది. కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 18,852 మెట్రిక్ టన్నుల యూరియా, 8,541 మెట్రిక్ టన్నుల డిఏపి ప్రియరును 88,597 మంది రైతులు సరఫరా చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తూ జిల్లాలో 65,532 ఎకరాలకు 54,272 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అమలు చేస్తున్నాము. వ్యవసాయానికి అనుబంధంగా ఉద్యానవన రంగం రైతుల ఆదాయాన్ని పెంచడం కీలక పాత్ర పోషిస్తున్నాం. జిల్లాలో రాష్ట్రంలోనూ ఒక ఆదర్శం హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఉద్యానవన శాఖ కార్యాచరణకు వేగవంతం చేసింది. 2026-27 సంవత్సరంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం మరియు రాష్ట్ర కృషి వికాస్ యోజన పథకం ద్వారా 12.45 కోట్ల వ్యయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు మొక్కలు సాగు రైతులకు ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో పాడి పరిశ్రమల ఆదాయాన్ని పెంచడం కోసం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో రోజు 10.54 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఎల్ నీనో ప్రభావం నుండి పాడి రైతులు కాపాడడానికి 75 రాయితీలతో రైతు సేవా కేంద్రాలు, 34 మెట్రిక్ టన్నుల అధిక పశుగ్రాస విత్తనాలు మరియు 50% రాయితీలతో 946 మెట్రిక్ టన్నుల పశుదాణా రైతు పంపిణీ చేశాం. సూక్ష్మనీటి సాగు పథకం భూగర్భ జలాల అవసరాలు వృధా అరికట్టేందుకు ఉద్యాన వ్యవసాయ పంటల సాగు బిందుగా తుంపర సేద్యాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది. ఈ ఏడాది 4,000 హెక్టార్లకు అమలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటి వరకు 3,492 మంది రైతులు 4,400 మంది హెక్టార్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. సాగు మరియు త్రాగునీటి పథకం 2025-26 సంవత్సరం జలధార హారతి కార్యక్రమం భాగంగా జిల్లాలో చెరువులు, కాలువలు, నీటి వనరులు పునరుద్ధరణ పెద్దపీట వేశాం. జిల్లాలోని 29 మండలాల్లో 2,103 పనులను చేపట్టి 2,044 పనులు పూర్తి చేయడం జరిగింది. తద్వారా వ్యవసాయ భూములు సాగునీటి లభ్యత మెరుగుపరచడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు కూడా దోహదపడుతుంది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం అక్కడ ఉన్న విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. చిన్నారులను చూసిన వెంటనే ఆమెకు తన చిన్ననాటి స్వాతంత్ర దినోత్సవ జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. వేడుకల అనంతరం విద్యార్థులను చూసిన కలెక్టర్ రాజ్కుమారి వారి వద్దకు స్వయంగా వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం వచ్చిందంటే చిన్నప్పుడు పాఠశాలలో చాక్లెట్లు ఇస్తారని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అని చిన్నారులతో తన బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నారులతో సరదాగా మాట్లాడుతూ చాక్లెట్లు పంచిన కలెక్టర్ వారిలో ఆనందాన్ని నింపారు. ఒక చాక్లెట్ జీవితంలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తుందంటే ఇదేనేమో అంటూ ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. అధికారి హోదాను పక్కన పెట్టి చిన్నారులతో ఎంతో ఆప్యాయంగా కలిసిపోయిన కలెక్టర్ రాజ్కుమారి తీరును అక్కడి అధికారులు విద్యార్థులు అభినందించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ స్ఫూర్తితో పాటు బాల్య జ్ఞాపకాల మాధుర్యాన్ని పంచిన ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాప ఇట్లా రాను బుజ్జి బుజ్జి ఇట్లా రాను ఒక ఫోటో మేడం ప్లీజ్ మేడం. నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రి అంటే ఖర్చుల భయం అనే భావనకు భిన్నంగా పేదలకు అండగా నిలుస్తూ ఉచిత వైద్య సేవలు, వైద్య శిబిరాలు, ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తున్న శ్యామల మల్టీ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ సంజీవకు అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. డాక్టర్ సంజీవ అందిస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు పేషెంట్లు, వారి బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. కేరింతలు, జన్మదిన శుభాకాంక్షల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలు అందించడంతో
పాటు అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ డాక్టర్ సంజీవ సేవా దృక్పథాన్ని కొనసాగిస్తున్నారని పలువురు అభినందించారు. జన్మదిన వేడుకల సందర్భంగా డాక్టర్ సంజీవ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడిచ్చిన ఈ జన్మలో నా వంతుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే నా లక్ష్యం. నాకు సాధ్యమైనంత వరకు ఉచిత సేవలు కొనసాగిస్తానని తెలిపారు. తనపై అభిమానంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ సంజీవ పేర్కొన్నారు. వైద్య వృత్తిని సేవగా భావిస్తూ పేదలకు అండగా నిలుస్తున్న డాక్టర్ సంజీవకు అభిమానులు, పేషెంట్లు శుభాకాంక్షలు తెలిపారు. నువ్వేడికి వచ్చినావు? నువ్వు పక్కకురా, కూర్చో. నువ్వు చెప్తా కూర్చో అంటే వాళ్ళు వస్తుంటే ఏం కాదు ఉండయ్యా. అందరికీ 80వ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నా బర్త్డే అయినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా చాలా ప్లేసుల నుంచి చాలామంది రావడం జరిగింది. ఇంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది అభిమానంగా వచ్చి కేక్ కటింగ్ చేయడం, సన్మానించడం జరుగుతూ ఉంది. మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా మీ అందరి ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఉంటే ఇంకా ముందుకెళ్తానని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ సందర్భంగా మా హాస్పిటల్లో కొత్తగా డాక్టర్ ఏఎండి రఫీక్ సార్ అని ఆర్థోపెడిషియన్ జాయిన్ అయ్యారు. ఈరోజు సార్ వారి సేవలు, ఈ రోజు నుంచి సార్ సేవలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆర్థోపెడిక్ అంటే యాక్సిడెంట్ కేసులు కానీ, ట్రామా కేసులు కానీ, లేదా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు కానీ, లేదా ఆర్థోస్కోపిక్ సర్జరీలు కానీ, ముఖ్యంగా సార్ అన్నింటిలో కూడా ట్రైన్ అయ్యి వచ్చారు. అన్ని రకాలుగా నంద్యాల ప్రజలకు సేవ చేయాలనే నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉన్నాయి. అందరూ ఉపయోగించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా నంద్యాల ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మా డాక్టర్ సంజీవ్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు అయితేనేమి, అంటే అభిమానులు అని కాదు, నేను మార్నింగ్ వచ్చి ఇక్కడ చాలా మందిని చూసిన పేషెంట్లు, అంటే సార్ ఎవరికైతే సేవ చేసినారో, ఎవరికైతే హెల్ప్ చేసినారో వాళ్ళందరూ దాదాపు 4000 నుంచి 5000 మంది ఇక్కడికి రావడం జరిగింది. అంటే వయసుతో సంబంధం లేకుండా యువత కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ వచ్చి బ్లెస్సింగ్ చేయడం జరిగింది. నిజంగా సార్ ఇంత సేవా కార్యక్రమం చేయడము మాకు ఎంతో సంతోషం. భవిష్యత్తులో సారు ఒక మంచి నాయకుడుగా ఇంకా ప్రజలకు ఎంతో మందికి సేవ చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చిన అభిమానులు అయితేనేమి, ఆప్యాయులు అయితేనేమి, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉంటే సార్ ఇంకా మరింత ఉన్నత శిఖరానికి ఎదిగి ఎంతో మంది ప్రజలకు సేవ చేయాలి ఒక నాయకుడుగా అని చెప్పి తెలియజేసుకుంటూ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల సేవలు, త్యాగాలను కలెక్టర్ స్మరించుకున్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజకుమారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సమర్థవంతంగా చేరేలా అధికారులు కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి సర్టిఫికెట్లు పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. गौरवनीయులు
నంద్యాల జిల్లా శ్రీమతి రాజకుమారి గంగాయస్త వారిని సాదరంగా స్వాగతం. గౌరవనీయులు స్పెషల్ ఆఫీసర్ నంద్యాల పురపాలక సంఘం మరియు కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ నంద్యాల జిల్లా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ స్కిల్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. అధికారులందరూ కూడా పుష్పగుచ్చాలు సమర్పించేందుగా తెలియజేస్తున్నాము. వస్తున్నాం. అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా నంద్యాల జిల్లా వారిని కూడా రోజుకి సాధారణంగా, అలాగే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ శానిటేషన్, రెవెన్యూ, అడ్మినిస్ట్రేషన్, మెప్మా అన్నా క్యాడర్ బృందానికి మనందరికీ తెలిసినట్టు త్యాగదలు ఇచ్చినటువంటి యొక్క స్వతంత్రాన్ని మనం ఏ విధంగా ఆస్వాదిస్తున్నాం, ఎలా ఉన్నామనేటువంటి విషయాన్ని సీనియర్ అసిస్టెంట్, అదేవిధంగా జి పవన్ మహేంద్ర, నెక్స్ట్ ఎస్ గంగాధర్ అన్నమ్మ పిహెచ్ వర్కర్ రెడీగా ఉండాలి. 10 మీద తర్వాత గంగాధర్ రావాలి. కె రామలక్ష్మమ్మ రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఎం అన్నమ్మ, కె రామలక్ష్మమ్మ, డి పిహెచ్ వర్కర్, డి దానమ్మ పిహెచ్ వర్కర్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. డి ఎస్ మహేష్ గౌడ్, అదేవిధంగా పి సంజీవ్ కుమార్ వర్క్ ఇన్స్పెక్టర్, సంధ్యారాణి వార్డ్ అప్పీల్ సెక్రటరీ, ఎన్ సంధ్యారాణి వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, తర్వాత సంజీవ్ కుమార్ వార్డ్ డేటా ప్రాసెసింగ్ రావాలి. తర్వాత జి భరత్ కుమార్ వార్డ్ ప్లానింగ్, రాధిక వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ, శివుడు వాచ్మెన్, కె అరుణ, తర్వాత ఏ రాధిక, తర్వాత కె అరుణ అన్నా క్యాంటీన్ ఆర్టీసీ బస్ స్టాండ్. అందులో 1899లో పుట్టిన మన నంద్యాల మున్సిపాలిటీ ప్రజల అభ్యున్నతి గురించి నిరంతరం శ్రమిస్తున్న మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి జెండా ఎగురవేయడం, మన త్రివర్ణ పతాకం జాతీయ స్ఫూర్తిని మదిలో నింపుకోవడం, మీ అందరితో కలిసి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం. మనందరికీ తెలుసు మన ముందు తరం వారు ఈ స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారు అని. పెద్దల ద్వారా విన్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ స్ఫూర్తిని మనలో నింపుకోవాలి. ఈ తరం వాళ్ళు, తర్వాత తరం వాళ్ళు ఏ విధంగా మన దేశ అభివృద్ధికి పాటుపడాలి, అలాగే మన దేశం ప్రపంచ దేశాల్లోనే ముందంజలో ఉండడానికి మన వంతు పాత్ర ఏ విధంగా పోషించాలి అన్న క్లారిటీ ఆఫ్ థాట్ మనలో ఉంటే ఖచ్చితంగా మన విజన్ ఏముందో, మనం మన దేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నాం, రాష్ట్రాన్ని ఎలా చూడాలనుకుంటున్నాం, మన జిల్లాని ఎలా చూడాలనుకుంటున్నాం, మన నంద్యాల పట్టణాన్ని ఎలా చూడాలనుకుంటున్నాం అన్న కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి.
అందులో మనోభాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉండాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భాగస్వామ్యం ఉండాలి. మన బాధ్యతగా మనం ఏం చేయాలో పని చేస్తే ఒక పెద్ద టీం తయారవుతుంది. ఆ టీం ఎఫర్ట్కి అంత విలువ ఉంటుంది, అంత రికగ్నిషన్ ఉంటుంది, అంత గొప్ప గొప్ప పనులు సాధించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అందుకే మన కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్, మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ లక్ష్య సాధనకు మనం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరానా జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల నుండి గౌరవ వందనం స్వీకరించి సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేడుకలు మిన్నంటిన వేళ మన స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి మన స్వాతంత్రం ఊరికే రాలేదని, ఎందరో మహనీయులు చెల్లించిన వెలకట్టలేని మూల్యానికి ఇదొక ప్రతీక అని అధికారులు స్పష్టం చేశారు. మన భారతదేశం ఈరోజు ఉన్న ఉన్నత స్థాయినాన్ని కాపాడుకుంటూ ఈ స్వేచ్ఛను ఎప్పుడూ అలసత్వంగా తీసుకోకూడదన్నారు. ఎంతగానో కష్టపడి సాధించిన ఈ స్వతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ గుండెల్లో పదిలపరుచుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశం నిరంతరం పురోగమించేలా ప్రతి పౌరుడు తన వంతు అత్యుత్తమ కృషిని సాయశక్తిలా కొనసాగించాలన్నారు. 80 ఏళ్ల స్వేచ్ఛ భారతాన్ని మరింత ప్రగతి పదంలో నడిపేందుకు అందరం కలిసికట్టుగా పునరంకితమవుదాం. ప్రేక్షకులందరికీ మరోసారి హృదయపూర్వక 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. सम्मानगढ़ राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र सम्मानगढ़ खंडे शस्त्र सम्मानगढ़ बाजू शस्त्र श्रीमान सम्मानगढ़ आपका निरीक्षण के लिए हाजिर है। ముందుకు రండి सम्मानगढ़ निष्क्रमण के लिए आज्ञा प्रदान శుభాకాంక్షలు. We should always try not to forget the cost which was paid to gain this freedom, to be where we are as a country today. So we must not ever take this freedom for granted. ఈ ఫ్రీడమ్ని, ఈ స్వతంత్రతని మనం ఎప్పుడూ కూడా గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఎంత
కష్టపడి ఎంత సాక్రిఫైసెస్ చేసి ఈ స్వతంత్రతని తీసుకోవడం జరిగింది. మనం ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకొని ఉండాలి. అండ్ మన కంట్రీ, మన దేశం ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ చేసుకోవాలి. దానికోసం మనం మన సైడ్ నుంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఎప్పుడైనా సరే పెట్టుకుంటే ఉండాలి. సో with these words, it is a great day today. It is the 80th anniversary of the day that our country got its freedom. So once again, మీ అందరికీ స్వతంత్రత దినోత్సవం శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని టెక్కే శ్యామ్ నగర్ ప్రాంతాల్లో ఉన్న జీబీఆర్ అభ్యుదయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో పాల్గొని దేశభక్తిని చాటారు. సుమారు 100 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యుదయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ హుసేన్ వాలీ ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థుల వేషధారణలు, జాతీయ జెండాల రెపరెపలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని స్మరించుకుంటూ విద్యార్థులు ప్రదర్శించిన వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర ఉద్యమంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అభ్యుదయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ హుసేన్ వలీ, సత్యరాజ్, రవికుమార్, సృజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులకు యాజమాన్యం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఆల్రెడీ లాస్ట్ మెయిన్ క్యాంపస్ స్టూడెంట్స్ మీరు ఎక్కడే సాంగ్ ప్రిపేర్ दुनिया घुमा है बस दिल लाती सबसे प्यारी तेरी सूरत प्यार है पर तेरा प्यार तुझे सलाम माँ तुझे सलाम గౌరవనీయులైనటువంటి నా కరస్పాండెంట్ మిత్రులకు, ఉపాధ్యాయులకు, అక్క విద్యార్థులకు, మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు దేవనగర్ మెయిన్ బ్రాంచ్ నందు గ్రాండ్గా
భారీ ఎత్తున ఒక ఫ్లాగ్ 100 అడుగుల ఫ్లాగ్తో 200 మంది విద్యార్థులతో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి గ్రాండ్గా మాకు సహకరించినటువంటి మీడియా బృందానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఈ ఇన్నేళ్ల చరిత్రలో ఫస్ట్ టైం మన 10 ఏళ్ళ స్కూల్ పెట్టయింది. ఇన్ని రోజులకు కానీ మేము ఈ సంవత్సరం గ్రాండ్గా చేయాలనుకున్నాం. అట్లాగే మాకు 10వ తరగతిలో కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. మాకు రికార్డు అనుకునే దానికంటే ఆశించిన ఫలితం కంటే ఎక్కువ సాధించాం. కాబట్టి ఆ ఆనందంతో గ్రాండ్గా ర్యాలీ నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతిసారి ఈ నిర్వహించేటువంటి అవకాశం మాకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మా కరెస్పాండెంట్లకు ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని మెగా మార్ట్ ఎదురుగా ఉన్న దైవ ధ్యాన మందిరంలో బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో 55వ వారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, ప్రపంచ శాంతి, ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గుంటూరు బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్కు చెందిన డాక్టర్ శ్రీమతి మదర్ ప్రమీలమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వందలాది మంది దైవ సేవకులు, విశ్వాసులు, సంఘ పెద్దలు హాజరయ్యారు. గుంటూరు బేతేలు గృహ నివాసుల ఆధ్వర్యంలో హాజరైన వారికి ఆశీర్వాద భోజనం ఏర్పాటు చేశారు. రెవరెండం బందల రాజు, బిషప్ మణిభాస్కర్, రెవరెండ్ దేవాదత్తు, దాసరి డానియల్, పాస్టర్ జుకోబ్, పాస్టర్ శ్యామలమ్మ, సిస్టర్ కవిత, విజయ్ కుమార్, దాసరి వసుంధరమ్మ తదితరులు పాల్గొన్నారు. చెప్పించున్నాడు. అవును తండ్రి నాయన, నేను నమ్మిన పిల్లలను నిన్నకి సిగ్గుపరచను, అవమానపడను, తలవారిగా ఉంచుతానే కానీ లోకగా ఉంచనంటున్నావు. నిన్న మాదిరిగానే దాసుని నాయన సేవకులుంచుతాను నాయన. కొందరైతేనైన తినడానికి తిండి లేకుండా పిల్లలు దర్శించమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. విశ్వాసం కలిగి సేవ దర్శించమని అడుగుతున్నాము. బిడ్డల పైన మీ రక్షణ రక్షించి నాయన తీసుకోవాలి, ప్రాంతంలో ఉండాలి. వచ్చాం గౌలు అందరికీ మరణాత. భారతదేశానికి, భారత ప్రజలకును, మన ఇండియా దేశ ప్రజలందరికీ, అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి దేవదేవుడైన మహిమగల దేవుని కృప, సర్వ సృష్టికర్తైన దేవుడు, సర్వరక్షకుడైన దేవుడు, సర్వ మానవాళిని ఆదరించి ప్రేమించే దేవుడు, త్రివేక దేవుడు ఇండియా దేశాన్ని దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, నేటి దినము ఈ ఆగస్టు 15వ తేదీ ఈ 2026 సంవత్సరంలో దేవుడెం దేవదాసయ్య గారి బయలుపరిచిన బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్ గుంటూరు ఈ నంద్యాల పట్టణంలో 70 వారాలు క్రమం తప్పక వారం జరుగుచు నేటికి 55వ వారములో మేము చేరి ఈ దినము ప్రపంచ దేశ ప్రజలందరి కోసం ప్రార్థించి ఇండియా దేశాన్ని సుఖ సంతోషముతో, శాంతి పరిపాలనతో, ప్రజలందరికీ క్షేమము, ఆరోగ్యము, ఆవిష్కారము, ఐక్యత, ప్రేమానురాగములతో ప్రజలందరూ ఉండాలని ప్రార్థించాం. అలాగనే మా నంద్యాల జిల్లా పట్టణవాసులకు, జిల్లా నివాసులకు క్షేమము, దేవదేవుడు సర్వమానవాళికి మేలు కలిగించాలని ప్రార్థించాం. సకాలంలో వర్షాలు కురిచి చక్కటి పంటలు చూసి రైతుల కనులలో వారికి కనికరం గల సంతోషాన్ని దేవుడు కనపరచాలని ప్రార్థించాం. అనారోగ్యవంతుల కోసం ప్రార్థించాం. ఈ అభిషేకం ప్రతి కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నదని బైబిల్ బట్టే అభిషేకింపబడడం జరుగుతూ ఉంది. ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ ద్వేషింపలేదు, దూషింపలేదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకోమని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవాలని, 66 పుస్తకాల సారాంశం ప్రజలందరూ దేవుని బిడ్డలై ఉన్నారని బోధించడంలో
క్రైస్తవత్వం ముందుకున్నదని నేను ఒక క్రైస్తవ మత బోధకుడిగా బైబిల్ మిషన్ ఏవోగా నేను ప్రకటిస్తున్నాను. ప్రేమను పంచడమే మా ధ్యేయం, ఆరోగ్యవంతులుగా చేయడమే మా ధ్యేయం, అనారోగ్యవంతుల కోసం ప్రార్థించడమే మా ధ్యేయం, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడమే మా ధ్యేయం, వస్త్రహీనులను హక్కున చేర్చుకొని వారికి వస్త్రాలు ఇవ్వడమే మా ధ్యేయం, వాక్యం ఉచితంగా ప్రకటించడమే మా ధ్యేయంగా పాటిస్తూ మేము క్రమంగా ఈ నంద్యాల పట్టణ ప్రజలు మమ్మల్ని ప్రేమించి, అన్ని మతాల వారు ప్రేమించి, అన్ని సంఘాల వారు ప్రేమించి, అన్ని డయాస్ నుండి దైవాభిషక్తులు వచ్చి ఇక్కడ 7 ప్రార్థనలు, 12 ప్రార్థనలు, 24 ప్రార్థనలు, 40 ప్రార్థనలు, 70 ప్రార్థనలు, 100 ప్రార్థనలు, 120 ప్రార్థనలు బైబిల్ అనుగుణంగా సంఖ్య ప్రకారంగా పరిపూర్ణం చేసుకొని ఈ 55వ వారంలోకి అడుగుపెట్టాం. ఈ 55వ వారములో అన్నదానము, వాక్య ధ్యానము, వస్త్రదానం కూడా జరుగుతుంది. వచ్చే 70 వారంలో 70 మంది అభిషక్తుల కుటుంబాలకు, 70 మంది అభిషక్తురాలైనటువంటి పాస్టమ్మ గారులకి మేము వస్త్రదానం ఇస్తూ వారిని ఆదుకుంటున్నాం. మాకు ఇండియా దేశము నుండి ప్రేమ మాకుంది. విదేశీయుల సొమ్ము మేము చేతబుట్టం. విదేశీయుల సొమ్ము కోసం ఈ సేవ చేయలేదని ఒక దీన సేవకుడిగా పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు, చూస్తున్న మీ అందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాం. మా చెమట కార్చి సేవ చేసి ప్రేమించి ఉండిలో వేసిన సొమ్ముతోనే మేము 90% ఖర్చు పెడుతున్నాం. 10% నేను నా కుమారుడు ఖర్చు పెట్టుకుంటున్నాం. మేము ఎవరి మీద ఆధారపడలేదు. దేవుడిస్తే ఈ కార్యం జరుగుతోంది. నేను 3 జిల్లాల్లో ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాను. విశేష జనాలు వస్తున్నారు. విశేషంగా వారు దేవుని నమ్మి వారు ఆశీర్వదించబడుతున్నారు. అనారోగ్యవంతులైన వారు ఆరోగ్యం పొందుతున్నారు. శాంతి సమాధానం లేని వారికి శాంతి కలుగుతోంది. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగుతుంది. మందు వాడుకున్న జబ్బులు నయం చేయగలని ఆ బైబిల్లో చెప్పిన మాట సర్వరోగ వైద్యుడిని యేసుక్రీస్తు నామమున ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయి. అందరూ రావాలి, అందరూ చేరాలి, అందరూ కలిసి ఉందాం. భారతీయులందరూ ఒక తల్లి బిడ్డలుగా ప్రేమను పంచుకుందాం. మన దేశ క్షేమం కోసం ప్రార్థిద్దాం. దేవుడి మాటలు ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా విన్న వారందరికీ క్షేమము, ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాట దీవించును గాక. అందరికీ మరణాత మరణాత. ఇవి నాటి వార్తలు. చూస్తుండండి నంద్యాల న్యూస్ 9.